పరమేశ్వరులకి అని అర్థం. ఏమీ తప్పు కాదండి. మీరు నిత్య దీపాల్లో మీరు 2 దీపాలు పెట్టుకోవచ్చు. మీరు మార్నింగ్ పూజ చూసారు కదండి, ఇది సాయంత్రం పూజ అండి. చూసారు కదా, మొత్తం ఉపవాసం ఉన్నానండి. ఇంకా అప్పటి నుంచి స్నానం చేసిన తర్వాత పూజ అయిన తర్వాత నుంచి మొత్తం ఉపవాసం ఉండి ఇక సాయంత్రం ఈ విధంగా పూజ యథావిధిగా పూజ పూర్తి చేసుకుని అక్షంతలు పట్టుకుని కథ చదువుకున్న తర్వాత ఇక గౌరీదేవికి 11 రొట్లు వాయినం అక్కడ వెండి కంచెంలో మీరు చూస్తున్నారు కదా, చిన్న బెల్లం ముక్క పెట్టి అది గౌరీదేవికి అంటే పార్వతీ పరమేశ్వర్లకి చక్కగా అంటే కలిపి చెప్పడం నాకు అలవాటు అండి. అక్కడ మనకి పార్వతీ పరమేశ్వర్లకు అనమాట ఆ ఫస్ట్ వాయినం. అలాగే ఇక్కడ ఇంకొక ప్లేటు అది మా అమ్మగారికి ఇస్తానన్నమాట. ముందు ఇవన్నీ కూడా నివేదన చేస్తున్నానండి నేను. అలాగే ఇంకా నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారనమాట, వాళ్ళని కూడా పిలిచాను నేను. అక్కడ ఇంకొక దంపతులకి ఇద్దామనే ఉద్దేశంతో అక్కడ పార్వతీ పరమేశ్వర్లు అంటే అక్కడ ఉన్న ఆ ముత్తైదువులకు అనమాట. తర్వాత నేను చక్కగా అవన్నీ కూడా నైవేద్యం పెట్టేసుకున్నానండి. ఈ విధంగా చూసారు కదా, చాలా చక్కగా పార్వతీ పరమేశ్వర్లకి మొత్తం ఇవన్నీ కూడా నివేదించిన తర్వాత పురాణ దంపతులు ఆది దంపతులు ముందుగా పార్వతీ పరమేశ్వర్లకు అయిన తర్వాత తల్లిదండ్రులు అనమాట. అంటే అమ్మకి నాకు నెక్స్ట్ ముత్తైదువుగా అమ్మకి, అలాగే నాన్నగారికి ఏమో నేను ఇక్కడ తాంబూలం ఇచ్చుకున్నాను అనమాట. అలాగే దాని తర్వాత నేను అక్కడ చంద్రుని చూసి దండం పెట్టుకొని అలాగే నేను పిలిచాను కదా, వాళ్ళకు కూడా ఆ విధంగా వాయనం ఇచ్చేసుకున్నానండి. మనకి ఒక ముత్తైదుకి సరిపోతుంది. మీరు ఇచ్చుకోవాలనుకుంటే సరదాగా తెలిసిన వాళ్ళు ఉంటే ఎంతమందికైనా ఇచ్చుకోవచ్చండి. ఒకరికి అమ్మవారి పార్వతీ పరమేశ్వర్లకి ఇచ్చుకోవాలి. తర్వాత మనకి తల్లి ఫస్ట్ అనమాట వాయనం ఇవ్వడానికి. తల్లిదండ్రులు చక్కగా దంపతులుగా పిలిచి ఇస్తే అది చాలా మంచిది కాబట్టి నేను దంపతులుగానే నేను లెక్క పెట్టుకుని అలా చేశాను. తర్వాత చంద్రుడిని చూసిన తర్వాత ఇక నేను మా హస్బెండ్ చేత నేను చక్కగా ఆశీర్వాదాలు తీసుకున్నాను. దాని తర్వాత ఇక అప్పుడు నేను ప్రసాదం తిన్నానండి. సో ఈ విధంగా అట్ల తద్ది చాలా చాలా బాగా చేసుకున్నానండి. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. అలాగే మమ్మీ నాన్నగారు కూడా చాలా బాగా చేయించారనమాట. సో హస్బెండ్ కూడా చాలా కోఆపరేటివ్గా నాకు టైంకి వచ్చేసారండి. చంద్రుడు వచ్చేసారు అని పిల్లలు హస్బెండ్ కూడా నేను చంద్రుడు చూస్తే కానీ ఇంకేం తినకూడదు కదండి. సో వాళ్ళందరూ కూడా పాపం నాకు చక్కగా ఈ విధంగా అందరి సమక్షంలో చాలా చక్కగా అట్లతో దినము పూర్తి అయిందండి. అమ్మదయ్య ఉంటే అన్నీ ఉన్నట్లే. అలాగే మరి మీరు నా ఫ్రెండ్స్, నా సబ్స్క్రైబర్స్ మీరందరూ ఇదంతా కూడా చూసి మీరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారని అనుకుంటున్నాను. అలాగే మీకు ఎటువంటి సందేహాలన్నా పూజకు సంబంధించి తప్పకుండా కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు బాగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే లావణ్యస్ లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో కలుస్తాను. ఉంటే అన్నీ ఉన్నట్లే. బాయ్ ఫ్రెండ్స్. అలాగే లావణ్యస్ లైఫ్ స్టైల్ ఛానల్లో ఉన్న అన్ని వీడియోస్ని చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో కలుస్తాను.